గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ ఊటీ. సో ఈరోజు అయితే మేమైతే కంప్లీట్ ఎగ్జిట్ అవుతున్నాం ఊటీ నుంచి వెళ్ళి. జస్ట్ ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి అటు నుంచి. అంటే ఊటీ నుంచి వెళ్ళి కూనూరు వెళ్ళిపోవాలి. మధ్యలో ఇప్పుడు టీ ఫ్యాక్టరీ ఉంది. టీ ఫ్యాక్టరీ తర్వాత దొడబెట్ట పీక్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కూనూరు వెళ్ళిపోయి మైసూర్ మీదకి వెళ్ళి బెంగళూరు పోవాలి. మొత్తానికి అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఖతర్నాక్ అయిపోయింది 31st నైట్ ఊటీలోనే. ఎందుకంటే ఇక్కడ మన పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసారు ఊటీలో. చారింగ్ రోడ్ అని నిన్న నేను బ్లాగ్లో చెప్పిన కదా, సేమ్ అదే. అండ్ ఇప్పటికైతే ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది. టైం వేస్ట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇది మన సెటప్ మొత్తం ఫుల్లీ లోడెడ్. హౌ డు యూ ఫెల్ట్ ఊటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్? గ్రేట్. बहुत सही लगा, अच्छा लगा. సో గాయస్, మేమైతే ఇప్పుడు ఊటీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. కానీ ఊటీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే న్యూ ఇయర్ 31st కేరళ బాయ్స్తో ఎంజాయ్ చేసుడు క్రేజీ అసలు. లాస్ట్ ఇయర్ మనం 2024 ఒరిస్సాలో సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ దిస్ ఇయర్ తమిళనాడులో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాట్ ఏ బ్యూటీ. సో నిన్న మనం చారింగ్ రోడ్ దగ్గర ఎంజాయ్ చేసినాం కదా. అదేంటంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నట్టు. అంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అదంతా ప్రిపేర్ చేసి కేక్ కటింగ్ చేయించి. ఎస్పీ వచ్చింది, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫీమేల్. కానీ ఆమెకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే ఊటీలో ఇంత గ్రీనరీ, ఇంత క్లీన్లీనెస్ ఇదంతా ఉండడానికి కారణం ఆమెనే. సో మేము ఎంత తొందర అయితే అంత తొందర టీ ఫ్యాక్టరీ చూసుకొని దొడబెట్ట పిక్ చూసుకొని కూనూరు వెళ్ళిపోవాలి. కూనూరులో మళ్ళీ కొన్ని స్పాట్స్ ఉన్నాయి. అదేంటంటే కూనూరులో మెయిన్ స్పాట్స్ ఏంటంటే డాల్ఫిన్ నోస్, ఇది ఒక్కటి మెయిన్. ఒక్కటి చూసుకుంటే మేజర్ ట్రిప్ అంతా అయిపోయినట్టే ఇక మ్యాక్స్. సో ఇట్లా పోతే దొడబెట్ట పీక్ 7 kilometers. ఏంది ఇది, ఫుల్ మంది పబ్లిక్ ఊటీలో. గైస్ ఒక్కసారిగా రైట్ సైడ్ లో చూడండి, ఇల్లులు ఎంత మంచిగా కట్టుకున్నారో. నెక్స్ట్ లెవెల్. పైన సన్ రైజ్ మంచిగా సన్ కలర్ ఆడ బిల్డింగ్స్ మీద పడితే మస్తు అనిపిస్తుంది. లైవ్ నేను అనుకున్నా వాడు గుద్దుతాడని. అడిగా పొక్కల వాళ్ళేవాడు డేంజర్ అవుతును. గాయస్ లైవ్ యాక్సిడెంట్ ఘోరం. మనం గిట్టు పోవాలి ఈ టీ ఫ్యాక్టరీ, మళ్ళీ రిటర్న్ రావాలి. గాయస్ ఇప్పుడైతే మనం టీ ఫ్యాక్టరీ కాడికి వచ్చినాం. కొంచెం ఒక 1 kilometer ఉంది, 500 meters. టీ ఫ్యాక్టరీ చూసుకొని మళ్ళీ ఇదే రూట్లో రిటర్న్ వచ్చి దొడబెట్ట పిక్ వెళ్ళిపోవాలి. ఇంకా మీదికా ఇదే టీ ఫ్యాక్టరీ. ముంగటికెళ్ళి ఎంట్రీ అంట. మొత్తం బ్లాక్ పెయింట్ వేసి పడేసి. పబ్లిక్ కూడా బాగానే మంది ఉన్నారు. మొత్తం బ్లూ కలర్ డ్రమ్ము, ఏందో మెషిన్. బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. సో గైస్ టికెట్ ఏం లేదంట, ఫ్రీ ఎంట్రీ అంట. ఓ వావ్, చాక్లెట్స్ అంటే రా బీన్స్ రోస్టెడ్. సో ఇక్కడ చూడండి మొత్తం కనిపిస్తుంది మనకి ఓవరాల్. నైస్. Oh, nice. These pods are broken, fermented, and sun-dried and shifted to the processing center. Chocolate is a preparation of roasting of cocoa bean, breaking the coffee beans and removing the dust kernels, dust and particle, and further grinding to a liquid paste. Cocoa bean roasting is done at 135 degrees Celsius, where beans are roasted, and once roasted beans are broken at 50 degrees Celsius. And then cocoa bean is liquefied. When grinded with heating, it is called as cocoa mass. In chocolate, 15 kilograms of cocoa mass. ఇదంతా వీడియో మనం రికార్డ్ చేయలేం కానీ ఇక్కడ వరకు చూపిస్తున్నాం.
kilograms cocoa butter, 48 kilograms sugar, 22 kilograms milk powder, and 3 ingredients. That's all. సో ఇది చాక్లెట్ మౌల్స్ అనుకుంటా. వైట్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్ అక్కడ పెట్టి ఆల్రెడీ చూడండి. వైట్ చాక్లెట్, టీ ఫ్యాక్టరీ నెక్స్ట్. మొత్తం టీ లీఫ్, చాయ్ పత్తా అంటారు చూడండి. ఫోర్ టోటల్ 4 అంకుల్ 4 20 మోర్ 2. గాయస్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. సో ఇక్కడ చూడండి ముంగట హిస్టరీ ఆఫ్ టీ అని. ద లెజెండరీ ఎంపరర్ షెన్ నోంగ్ డిస్కవర్డ్ టీ లీవ్స్. మైదాక్ స్మెల్ వస్తుంది పీపుల్. బయట వ్యూ ఇట్లుంది, ఊటీ మొత్తం కనిపిస్తుంది సిటీ అంతా. సో అక్కడ నుంచి వెళ్ళి టీ పత్తా మొత్తం క్రష్ అయ్యి ఈ బెల్ట్ మీదకి వెళ్ళి ఇట్లా వెళ్తుంది. అయ్యో ఇక చూడండి ఇక్కడ మొత్తం. సో గైస్ అక్కడ బెల్ట్ నుంచి మొత్తం క్రష్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇది మొత్తం టీ పౌడర్ అంటే ఇది మొత్తం వెట్ ఉంది. దీన్ని మళ్ళీ ట్రై చేస్తారు కావచ్చు. టీ టేస్ట్ చేయడానికి ఇస్తున్నారు, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంప్లిమెంటరీ టీ వాళ్ళు ఇచ్చారు. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. టేస్ట్ మస్తు ఉంది, సూపర్. ఫ్రెష్ టీ కదా అందుకని టేస్ట్ సూపర్ వస్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనం టీ ఫ్యాక్టరీకి వచ్చినాం కదా. లోపల మొత్తం టీ ప్యూర్ నీలగిరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే. కార్డమమ్ టీ, మసాలా టీ, సిటీసీ డస్ట్ టీ, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. కొన్ని వేల రకాల టీస్ ఉన్నాయి. బ్లాక్ టీ అంట, లేడీ ఎర్ల్ గ్రే అంట, ఇవన్నీ ఏం ఫ్లేవర్లు నాకు కూడా తెలియదు. హౌ మచ్ ఇస్ దిస్? 250 rupees. హాఫ్ కేజీ. దిస్ వన్ 400. సేమ్ Tea powder sir ilane. చాక్లెట్ టీ ప్యూర్ నీలగిరీస్ 335 ఉంది. ఎట్లుంటుంది అంటే కాటమంటరీ మసాలా టీ 100 grams. ఇదేదో బాగుంది కదా. ఎంఆర్పి 335 ఉంది కానీ 220 అట్ట. వస్తా. How much is this? How much? 210. 210. All mixed chocolate. All mix. That's also same.
దిస్ వన్ స్మాల్ వన్. Small boxes. హౌ మచ్? This see the board. బటర్ స్కాచ్ 110 ఫర్ 100 grams. 100 grams. వైన్ Red wine. One only quality. హౌ మచ్? 670. 670. Bro, 100 rupees అన్నా. No. ఇక్కడ సేమ్ బాక్స్. కోకో ఫ్లేవర్ ఉన్న బెంచ్ మార్క్ హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్స్ 100 grams 130. మిల్క్ పీనట్ ఇవన్నీ ఆల్ మిక్స్ తీసుకోవాలి. గైస్ ఈ బాక్స్ వచ్చేసి 250 అంటుండు, బయట అయితే 100 రూపీస్. కానీ ఇక్కడ ఒరిజినల్ ఉంటాయి అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి. అండ్ రెడ్ వైన్ కూడా ఉంది. బెంచ్ మార్క్ అనే కంపెనీ ఉన్నట్టుంది, నాన్ ఆల్కహాల్. ఇక్కడ ఫారెనర్స్ కొంచెం బాగా పాస్ట్ పీపుల్ వచ్చారు చాలా మంది. చాక్లెట్స్ తీసుకుంటున్నాం 250 అంట, 270 grams ఉంది. చలో మనీష్ வேர் பே பண்ணிட்டு இங்க வாங்க. ஹவு மச்? இன்னும் பில்லே போடலையா? போ 1 box this one. సో గైస్ ఈ బాక్స్ 210 అంట. ఇక ప్యాకింగ్ మొత్తం అలాగే ఉంది. ఈ టికెట్ అక్కడ పేమెంట్ చేయాలి, ఇక్కడ ప్యాకింగ్ చేయాలి. థ్యాంక్ యూ. ప్యాకెట్ అయితే తీసుకున్నాం ఆల్ మిక్స్డ్ చాక్లెట్స్. 210 250 అని చెప్పినా కదా, 210 ఉంది. బయట మాత్రం 100 రూపీస్కి అమ్ముతున్నారు, బట్ ఇది ఫ్యాక్టరీ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ప్లాస్టిక్ క్యారీ చేసి సో గైస్ దొడబెట్ట పీక్ కాడికి వచ్చినాం. అండ్ ఇది ఎంట్రన్స్. అవస్థ ఎక్కడైతుందంటే ఈ లగేజ్లు బండికి బాగున్నాయి, అవన్నీ ప్యాక్ చేసి సెట్ చేసి పోయి క్యారీ చేసుకొని తీసుకుపోవాలంటే సుక్కలు కనిపిస్తున్నాయి. అందుకని టాప్ బాక్స్లో కొనుక్కొని అన్నీ అందులో వాడేసి లాగేసి ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. సరేలే, ఎంట్రన్స్ 10 రూపాయలు అట. దొడబెట్ట పీక్ వ్యూ టవర్ ఓన్లీ 10 రూపీస్ టికెట్. క్రౌడెడ్ క్విక్ బైట్స్. పీస్ ఎంజాయ్ చేసేటోళ్ళు ఊటీకి అయితే అస్సలే రాకండి, ఈడ మొత్తం ఫుల్ ఆఫ్ పబ్లిక్. పైనుంచి వెళ్ళి అన్ని 3 లొకేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూపిస్తా. ఫుల్ ఆఫ్ హ్యూమిడిటీ ఉంది, పిచ్చి ఎక్కుతుంది. కర్ణాటక బార్డర్ కర్ణాటక బార్డర్ కనిపిస్తుంది అంట. వీడికి చూస్తే ఊటీ టౌన్ కనిపిస్తుంది. ఏందో అట్లా చూడాలి కదా, అంతే ఖాళీ. అది ఊటీ కర్ణాటక అనేది తెలియదు ఇక మనకి. కుర్తి పీక్ డ్యామ్ అంట. ఏడు బొంగు అన్ని చెట్లు అడ్డా ఉన్నాయి, ఇంకా కనబడతలేదు. వెల్లింగ్టన్ కూనూర్ అంట. ఏందో బొక్క. చలో చలో ఏ భయా చలో భయా. సో గైస్ ఇప్పుడైతే మనం దొడబెట్ట పీక్ నుంచి వెళ్ళి కోనూరు అయితే స్టార్ట్ అయినాం. పిచ్చి ట్రాఫిక్ ఉంది దొడబెట్ట పీక్ కాడ. సో ఇక్కడ నుంచి వెళ్ళి సింగారా టీ ఎస్టేట్ నెక్స్ట్ 37 కిలోమీటర్స్, 1:20 నిమిషాలు. మొత్తం ఘాట్ రోడే, ఫుల్ ట్రాఫిక్ ఉంది.
మజా వచ్చింది కదా 4-5 స్పీడ్ బ్రేకర్లు వస్తాయి తెలుసా, ఇట్లా వైట్ కలర్ ఒకటి संगारा टी स्टेट पे आ गए अपन। ఇక్కడ ఫోటోలు దిగితే క్రేజ్ వస్తాయి అసలు ఈ ప్లేస్కి. సో గైస్ ఇది సింగారా టీ ఫ్యాక్టరీ. प्रॉब्लम नहीं है, మొత్తం ఇట్లుంది, పాతవాడి బంద్ పడ్డది. आ जाएंगे भाई। ప్రైవేట్ ప్రాపర్టీ, నో ట్రెస్ పాసింగ్ అట. సో గైస్ ఇప్పుడే మేము సింగారా టీ ఎస్టేట్కి వచ్చినాం. అండ్ అక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే సింగారా టీ ఫ్యాక్టరీ అంట. బట్ ఏంటంటే అది మొత్తం బంద్ అయిపోయింది. అదంతా ఫ్యాక్టరీ అంతా పాత పడిపోయింది. సో లోపలికేం పోలేదు. అండ్ ఇది మొత్తం ఎస్టేటే. ना गिटला यो गाइस व्हाट्स अप। तो गाइस हम लोग रेस्टोरेंट में तो आ गए। रेस्टोरेंट देखो भाई क्या क्रेजी है गाइस, ये देखो बाहर भी बैठ सकते हैं। बोले कि अभी रिसेंटली मंकीज बहुत ज़्यादा हो गई है साइड में, तो बोले मंकीज प्रॉब्लम्स क्रिएट कर रहे हैं, प्लेट्स वगैरह लेके जा रहे हैं, खाना खाते वक्त फूड में हाथ डाल रहे हैं, तो उन्होंने बंद कर दिया बाहर बैठने के लिए। बाकी होटल बहुत सही है। चलो अरे वाइट और सुंदर ఆపోజిట్లో क्रेजी। वाओ two bikes. 40. no this not us bike, Not another one. another They are coming. 20. 40 ఫోన్. అయ్యా जीपे సిగ్నల్ వస్తుందా? और कितना दूर है? डॉल्फिन नोज 5 minutes. चले 30 रुपीज पर पर्सन। ओके सो ये गाइस ये डॉल्फिन नोज का एंट्री गेट है। तो यहाँ पे पार्किंग फीस 20 रुपीज पर बाइक है और अंदर एंट्री फीस 30 रुपीज पर पर्सन है। और ये रूट से गाइस एक नंबर नजरिया इधर। इस डॉल्फिन नोज को आते समय अपने को सामने एक वाटरफॉल भी दिख रहा है। ये देखो गाइस बहुत क्रेजी लग रहा है। यहाँ पे आते ही और वेदर अलग हो गया। डॉल्फिन हाउस नोज सॉरी डॉल्फिन नोज। कैमरा में बहुत कम छोटा लग रहा है। सो गाइस यहाँ पर बाइक पार्किंग है। डॉल्फिन नोज यहाँ पे टिकट काउंटर गाइस। टिकट्स यहाँ पे अन्ना पर पर्सन कितना अन्ना? 30 रुपीज। డ్రోన్ కెమెరా. సో గైస్ ఇప్పుడే మనం డాల్ఫిన్ నోట్స్కి వచ్చినాం. బ్యాక్ సైడ్లో చూడండి. అయ్యో గాడికి వ్యూ మస్తు అనిపిస్తుంది. गाइस डॉल्फिन नोज बंदर डरा रहे इधर सब लोग। वाओ वाटरफॉल देखो गाइस क्रेजी।
गाइस ऊपर भी ये स्पॉट है, वापस से जाके भी विजिट कर सकते हैं. फोन पत्तले बंदर पत्ता Papa, Maki. They're more taking care of the baby. వాటర్ఫాల్ సౌండ్ ये देखो आपको समझ रहेगा यहाँ पे पूरा They're fog है. changing his diaper. బైక్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లేవు కదా, కోయంబత్తూర్లో తీసుకోవాలి. కాదు మేము అక్కడి నుంచి వచ్చింది కూడా అట్లనే. మేము అట్లా ఆయన ఏం లేదు కదా స్పాట్. కొంచెం పైకి ఎక్కి ఎక్కువ పబ్లిక్ లేరు, ఊటీలో ఫుల్ పబ్లిక్ ఉండే మొత్తం. यहाँ पे स्कूल के बेंचेस लगे हुए हैं, ये देखो बड़े है ये पढ़ाई करने. मस्त लग रहा है ऐसे. ये देखो ऐसे यहाँ से और ऊंचाई से दिख रहा है. సో గైస్ ఎట్ లాస్ట్ ఊటీ అండ్ కోనూ ట్రిప్ అయితే కంప్లీటెడ్ విత్ డాల్ఫిన్స్ నోస్. చలో నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. అండ్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫుల్ ట్యాంక్ నార్మల్. Where are you going, bro? Where are you going? Where are you going? Ah, you. Now where are you going? Bangalore. Where are you coming? Mumbai. Mumbai. Bangalore ಹೋದೆ ಅಂತ ಹೋಗ್ತಾ ಅನ್ಕೊಂತೀನಿ. ಮುಂಬೈಯ MH తెప్పకాడని చెప్పరా అభి, తెప్పకాడని చెప్పరా సార్. తెప్పకాడు వి విల్ స్టే దేర్. తెప్పకాడు వి విల్ స్టే దేర్. ரூம் தெப்பக்காடு. Sir, we don't know Tamil or Malayalam, English or Hindi. English. So actually we stay at Teppakadu and we go tomorrow morning, sir. No, not going Bandipur forest. We stay there. Okay, sir. When Actually we want to go to Hyderabad, sir. okay, Teppakadu, this road only local vehicles only allowed. 43 vehicle 43 TN 43 vehicles only allowed, sir. Otherwise you go and ask SP office, ask permission. Maximum they did not give permission, which means night 6 o'clock over. Other state vehicles not allowed. Go and safe Ooty or Gudalur. பூரா டைகர் ரிசர்வ் பாயிண்ட் பூராமே இப்ப ரூம் கிடைக்கலன்னு வச்சுங்க, நீங்க மாட்டிக்கிறீங்க தேவையில்லாம. Not allowed. Available. Not available. Vehicles also not allowed. Only TN 43 vehicles are licensed. Please sir, we will stay at before village also. If any village we will stay there. We won't go to Bandipur. All elephant crossing zone. Go U-turn. Go U-turn, please sir. Go and Safety stay is on safety Stay is on. safe. Go. U-turn. We will stay next stop in village, sir. ஆனா பூராமே Sir, இது it's இருக்கு. forest area. Okay, no extra X-mans are no stay. Okay, it's offense. Forest law. We won't stay in forest. Any village, any forest village, other state, other village people stay. It's offense. Okay, U-turn please. Go. Can we go tomorrow at least? Morning, Gudalur, Masnagudi. Go. This side not allowed. Go. U-turn sir, please go. भैया अभी नहीं नॉट अलाउड है, फॉरेस्ट एरिया है. டைகர் இஸ் ये फुल टाइगर एनिमल्स एरिया. Okay. 2 व्हीलर नॉट अलाउड है. ओके, मॉर्निंग ऊटी चल जाओ
आपने ऊटी हाँ, से हम अब गुड़लूर जाके वहाँ हाँ, उधर वहाँ से जा सकते हैं। उधर चेक पोस्ट है ना, उधर हाँ। से राइट कट करते सीधा गुडलोर आ जाएगा। अभी जा सकते हैं। विलेज ला तंग अभी जा सकते हैं। अभी गुडलोर में जाकर टिक सकते हैं, अभी ये रास्ता नहीं जा सकते। कल सुबह आए तो ये रास्ता अलाउड है सुबह खाने ला अलाउड नहीं காலையில இந்த பக்கம் அலௌட் இல்ல, அங்கிட்டு இருந்து வந்தா அலௌட். वैसा ऊपर से आ सकते हैं, ऐसा अलाउड नहीं। एक अदर डिस्ट्रिक्ट है ना, अदर स्टेट है ना, उससे नॉट अलाउड, ओनली लोकल गाड़ी अलाउड इधर। ओके ना अभी तुम आप गुडलूर में हाल्ट करना, मॉर्निंग उधर 9 o'clock चेक पोस्ट क्लोज। ஆமா, यू टर्न யூ-டர்ன். भैया मैसूर रूट है ना, मैसूर रोड है वहाँ से वो टीएस व्हीकल्स अदर स्टेट व्हीकल्स नॉट अलाउड है। नहीं नहीं हाँ नहीं जा सकते। इधर से जा सकते हैं, लेकिन इधर से नीचे से नहीं जा सकते। हाँ, गुडलोर बहुत दूर है। इधर से आपका 1.5 किलोमीटर जाए तो चेक पोस्ट मिलेगा। हाँ। चेक पोस्ट सीधा जाओ तो गुडलोर, गुडलोर मैसूर बेंगलोर जा सकते हैं अभी। हाँ जा सकते बंडीपुर फॉरेस्ट ना टच नहीं होता। होते हैं, लेकिन 9 बजे तक खुला रहेगा चेक पोस्ट। अच्छा रूट के लक्षण 9 बजे पहले तुम पास होना चाहिए। सुबह कितने बजे? सुबह 6 बजे जा सकते हैं। हाँ। इससे ये रोड से नहीं जा ये रस्ते नहीं, वो क्यों? ये प्रॉब्लम क्या है ये रूट? वो 1 बाय 1, क्योंकि एक साल में 1000 का ऊपर एक्सीडेंट हुआ था। एक्सीडेंट? अच्छा हाँ, ये रोड में। ओके तो टाटिन वगैरह ज्यादा ना, पहाड़ी रास्ता ना, इसलिए 1 बाय करते हैं। सिर्फ उधर का लोकल भी जा सकते हैं, और इधर से नीचे से आने की अलॉट है, लेकिन नीचे जाने के लिए अलॉट। अच्छा बाइक भी आ सकते हैं उधर से। हाँ, बाइक ऐसे हम लोग तो फिर कैसे जाना है हम? आप लोग किधर जाना अभी? मैसूर जाना है। मैसूर जाना तो अब आपको यही रास्ता है। उधर चेक पोस्ट मिलेगा, चेक पोस्ट है राइट, हाँ। राइट लेना तो सीधा गुडलोर पहुंच जाएगा, गुडलोर से मैसूर। अच्छा देखते अभी पहले काफी छोटा है, पर ठीक है, मैनेज करना पड़ेगा। काफी छोटा है, पर ठीक है, अभी अरेंज करना मैनेज करना पड़ेगा। वॉशरूम भी अच्छा दिया है, 24 आवर्स हॉट वाटर बोले। ಕಾರ್ಡ್ ಫುಲ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇದೆ ಎಕ್ಸ್ಟ್ರಾ 2 ಬಿಟ್ಸ್ ಫೋಟೋ ಓಕೆ ಬ್ರೋ काट मुँह जाइए मुँह ಎಕ್ಸ್ಟ್ರಾ ಫೋಟೋ अरे ಎಕ್ಸ್ಟ್ರಾ ಬೆಡ್ ಇದೆ ಬ್ರೋ वेर बेड इस तरह था। यहाँ से होटल्स 10-12 किलोमीटर आगे जाना पड़ रहा है, और ये पूरा घाट रोड से गाइस। तो हम लोग घर पे फिर से स्टव सेटअप लगा के ऑमलेट मैगी वो सब बना रहे हैं। फिर घर पे खाना खा के सो जाएंगे गाइस। 10 बज रहा है, हम लोग को सुबह अर्ली मॉर्निंग 5 o'clock उठ के निकलना है बैंगलोर के लिए। अभी भाई ऑमलेट बनाने लिया है। अरे भाई आराम से भाई, और वो बुर्जी बन रहा है।